వెల్కమ్ టు ఐడిటీవీ. 4వ తరగతిలో జరిగిన పగకు 50 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న ఫ్రెండ్. ఇది ఎక్కడో కాదు, కేరళలో జరిగింది. కేరళలో ముగ్గురు స్నేహితులు కలిసి చదువుకున్న స్కూల్లో విజే బాబు, మాథ్యూ, అలాగే బాలకృష్ణన్ అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వీళ్ళ వయసు ఇప్పుడు 50 ఏళ్ల పైబాటే అనమాట. ఎప్పుడు 4వ తరగతిలో విజే బాబు బాలకృష్ణన్ని కొట్టాడు అనే ఆలోచనతో బాలకృష్ణన్ అండ్ మాథ్యూ సరదాగా బయటికి వెళ్తున్నప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు విజే బాబుని కలుసుకున్నాడు. విజే బాబుని చూసిన వెంటనే పలకరించడం మానేసి తన 4వ తరగతిలో జరిగిన ఇన్సిడెంట్ ని గుర్తు పెట్టుకొని మాథ్యూ అండ్ బాలకృష్ణన్ కలిసి విజే బాబుని బాగా చితక్ కొడతారు. రక్తం వచ్చేలాగా కొడతారనమాట. దీంతో విజే బాబు హాస్పిటల్ పాలై తన మెడికల్ ఖర్చులకు కావాల్సిందంతా కూడా ఇవ్వాల్సిందిగా, లేదంటే కేసు వాపస్ తీసుకోనని చెప్పడంతో 1,50,000 రూపాయలు బిల్లు కూడా వేస్తాడు. దాని తర్వాతే ఈ కేసు వెలుగులోకి వచ్చింది. మొత్తం ఏంటని చూస్తే ఇక్కడ బాలకృష్ణన్ అనే వ్యక్తి తనను 4వ తరగతిలో విజే బాబు అనే వ్యక్తి కొట్టాడు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఆ పగ తీర్చుకున్నాను అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ మీ చిన్ననాటి స్నేహితులతో కనుక ఉండుంటే మీ మిత్రులతో గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకునే ముందు ఈ వీడియోని ఒక్కసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసిన తర్వాత గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళండి.